2014 ఎన్నికల తర్వాతన చాలా ఘనమైనటువంటి విజయం సాధించామన్నటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అదే విజయం సాధిస్తామనుకున్నటువంటి ఫీలింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత 2 ఏళ్లకే రోడ్డెక్కి పాదయాత్ర ప్రారంభించారు కాకినాడ నంద్యాల ఉదంతాలతో. ఆ తర్వాత విజయం సాధ్యమైంది. అయితే 2019 విజయం తర్వాతన బయటికి రావడం మానేశారు. అప్పుడప్పుడు నెలకొకసారి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి గట్టిగా తప్పించి బయటకు వచ్చేవారు. కార్యకర్తల ఫీడ్బ్యాక్ పోయింది, ప్రజల ఫీడ్బ్యాక్ పోయింది, ప్రజల్లోకి రారన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా పడిపోయింది. దాన్ని సరి చేసుకోవడానికంటూ చివరిలో సిద్ధం సభలు అంటూ పెట్టినా అప్పటికి డ్యామేజ్ జరగాల్సిందంతా జరిగిపోయింది. 4 సంవత్సరాలు 9 నెలలు బయటికి రాకుండా చివరి 3 నెలలు బయటకు వస్తే ఏం జరుగుతుంది అన్నటువంటిది స్పష్టమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు.